పహల్గాంలో ఉగ్రవాదులు సృష్టించిన అరాచకానికి భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టగా ఇది విజయవంతమైన నేపథ్యంలో విజయవాడ నగరం దేశభక్తి నినాదాలతో మార్మోగింది. ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో భారీ తిరంగ ర్యాలీ జరగగా ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు ఈ భారీ ప్రదర్శన కన్నుల పండువగా మారింది. అయితే ఇక్కడ అందరి దృష్టి పవన్ కళ్యాణ్ చేతిపైనే ఉంది. అందుకు కారణం పవన్ కళ్యాణ్ ఎప్పుడు టాటూ పొడిపించుకుంది లేదు. ఆ మధ్య పవన్ చేతిపై త్రిశూలం టాటూ కనిపించింది. త్రిశూలం ఎందుకు వేసుకున్నారనే విషయం అభిమానుల్లో మరింత ఆసక్తిని రేపింది. కాస్త ఆరా తీస్తే ఆ టాటూ హరిహర వీరమల్లు కోసం వేసుకున్నారని తెలిసిపోయింది. ఇక తిరంగ ర్యాలీలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ చేతిపై కొత్త పచ్చబొట్టు కనిపించింది. ఆయన చేతిపై ఉన్న టాటూ స్పెషల్ అట్రాక్షన్ గా అందరి దృష్టిని ఆకర్షించింది. దీనిపై అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. ఆ టాటూ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటని, ఆ టాటూకి అర్థం ఏంటని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఓజీ సినిమా కోసమే పవన్ కళ్యాణ్ ఆ టాటూ వేయించుకున్నారని, టాటూ మీనింగ్ కూడా ఓజీనే అని అంటున్నారు. కొద్ది రోజులుగా ఓజీ సినిమా షూటింగ్ తో పవన్ కళ్యాణ్ బిజీగా ఉండగా తిరంగ ర్యాలీ కోసం సెట్స్ నుండి డైరెక్ట్ గా వచ్చేసారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబోలో వస్తున్న ఓజీ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ తో రూపొందుతోంది. ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. పవర్ఫుల్ యాక్షన్ తో రాబోతున్న ఓజీ సినిమాను RRR ప్రొడ్యూసర్ డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు. ఈ సినిమాకు ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తోంది. అలాగే అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి సహా ఎంతో మంది కీలక పాత్రల్లో నటిస్తూ ఉన్నారు.